రంగారెడ్డి జిల్లా కురుమిద్దే, నానక్నగర్, తాట్పర్తి, మేడిపల్లి గ్రామాల ఫార్మాసిటీ వ్యతిరేక పోరాట కమిటీ రైతులము. మేము మా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట నిలబెట్టుకోక మమ్మల్ని ఇబ్బందుల పాలు చేస్తుంది కాబట్టి మేము జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలలో మేము నామినేషన్ చేసి వాళ్ళని అడ్డుకోవడానికి ప్రయత్నిస్తే ఆర్టీఓ గారు మమ్మల్ని అడ్డుకొని మాకు ఇవ్వవలసిన పత్రాలు ఇవ్వనీకే నిరాకరిస్తున్నాడు, మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడు. వెంటనే మాకు ఈ పత్రాలు ఇచ్చడానికి నిరాకరిస్తున్నాడు కాబట్టి తగిన చర్య తీసుకోవాలని కోరుతున్నాము. ఫార్మాసిటీ భూసేకరణలో రైతులు జరుగుతున్న అన్యాయం గురించి కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో, అదేవిధంగా రాహుల్ గాంధీ వారికి కూడా మా సమస్యలను చేరువేర్చుకునే విధంగా ప్రయత్నం చేయాలనే ఉద్దేశంతో జూబ్లీస్ ఉప ఎన్నికలో మా 4 గ్రామాల నుంచి మేడిపల్లి, నానక్నగర్, తాళపర్తి, కుర్మిత గ్రామాల నుంచి 12 మంది రైతులను కలిసి నామినేషన్ వేద్దామనే ఆలోచనతో మా సమస్యలను ముందు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ముందుకు వచ్చాము. కానీ ఆర్డీఓ గారు 4 రోజుల నుంచి మాకు నామినేషన్ పత్రాలకు సంబంధించి సర్టిఫైడ్ ఎలక్ట్రల్ రోల్ ఇవ్వడానికి 4 రోజుల నుంచి మమ్మల్ని ఇక్కడికి తిప్పుతూ ఉన్నారు. కానీ మమ్మల్ని ఇప్పటివరకు మాకు అందుబాటులో లేడు. రేపు రమ్మన్నారు, రేపు వస్తే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఇక్కడ కూర్చుంటున్నాం. ఆయన కూడా ఇప్పటివరకు కూడా మాకు ఎటువంటి పత్రాలు తను అందజేయడం లేదు. ఇది కావాలని ప్రభుత్వం ఇది మాకు ఇవ్వకుండా ఎలక్షన్లో మాకు పోటీ చేసే హక్కు లేకుండా చేయాలని ప్రభుత్వం కుట్ర పన్నిందని మేము భావిస్తున్నాం. మీరు దయచేసి ప్రభుత్వానికి ఒకటే చెప్తున్నాం, మమ్మల్ని కనుక నామినేషన్ అడ్డుకుంటే మా ఉద్యమాన్ని తీవ్రతరం చేసి భవిష్యత్తులో మీ పార్టీకి ఎటువంటి చేయాలనే ఉద్దేశంతో మేము ముందుకు పోతామని మా రైతుల తరఫున మేము మిమ్మల్ని హెచ్చరికలు జారీ చేస్తున్నాం. ఫార్మాసిటీకి వ్యతిరేకంగా ఫార్మాసిటీ బాధిత రైతులను నామినేషన్ వేయాలని ఈరోజు గత 4 రోజుల సంది ఆర్టీఓ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నాం. ఆర్టీఓ గారు అందుబాటులో లేకుండా వస్తున్నా అని పొద్దురు సంది మమ్మల్ని 4 రోజుల సంది రోజు ఈ ఆఫీస్ ముందే కూర్చోబెడుతున్నాడు. అందుకోసం ఇలాంటి నామినేషన్లు వేయకుండా ప్రభుత్వం ఒత్తిడి తెస్తుందనే ఉద్దేశం కూడా మాకు కలుగుతుంది. కావున వెంటనే మాకు ఆర్టీఓ గారు వచ్చి సంతకాలు పెట్టవలసిందిగా కోరుతున్నాము.